సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మాట్లాడదాం వారితో. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మార్చి 3న చంద్రగ్రహణం. సో ఆ రోజు అన్ని దేవాలయాలు మూసివేయబడతాయి, కానీ శ్రీకాళహస్తి దేవాలయం మాత్రం తెరిచిపడుతుందని అంతవరకు మాకు తెలుసు గురుగారు, అంతే తెలుసు. ఇంకా ఏమైనా దేవాలయాలు ఓపెన్ చేసి ఉంటాయా? ఎందుకు క్లోజ్ చేస్తారు? అవి మాత్రమే ఎందుకు ఓపెన్ చేయబడతాయి? ఈ వివరణ అంతా కూడా ఒకసారి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. అంటే మన ప్రేక్షకులకి తెలిసినటువంటిది, చాలా మందికి శ్రీకాళహస్తి మాత్రమే తెరిచిపడుతుంది. గ్రహణ సందర్భంలోనైనా కానీ తెరిచి ఉంచుతారు. చాలా చోట్ల మూసివేస్తారు. ఎందుకు మూసివేస్తారని తెలియదు, ఏదో ఆచారం అనుకుంటారు. కారణం ఏంటంటే, అంతరిక్షం నుంచి మనల్ని అడ్డుకునేటువంటి విషవాయువులు అడ్డుకునేటువంటివి అప్పుడు డైరెక్ట్గా మన భూమి మీదనే ప్రసరిస్తాయి. ఓజోన్ పొర అడ్డుకోలేదు ఆ రోజు గ్రహణ సందర్భంగా ఉన్నటువంటి సమయంలో. అంతరిక్షంలో ఎన్నో విషవాయువులన్నీ భూమి మీద స్వేచ్ఛగా ఉంటాయి. అయితే ఈ ప్రభావం వల్ల ఎక్కువగా మన ఇళ్లల్లో కిటికీల దగ్గర నుంచి అన్నీ మూసేస్తారు, ఇంట్లో అంతా శుభ్రపరచుకుంటారు. అలాగే దేవాలయాలు మూసేస్తారు. దేవాలయాలు కూడా ధ్వజస్తంభానికి, విగ్రహాలకి దర్భకుచ్చులు కడతారు. దేవాలయం అంతా గ్రహణం అయిపోయిన తర్వాత దేవాలయం అంతా శుద్ధి చేస్తారు. దీనికి గల కారణం ఏంటంటే, దేవాలయం అనేటువంటిది ఒక పవిత్రత, ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక శక్తి ఉంటుంది. ఈ విష ప్రభావం వలన ఆ శక్తి, దేవాలయం నుండే శక్తి కోల్పోతుంది అనే ఒక కారణం. రెండవది, విగ్రహాలకి కూడా పగుళ్ళు వస్తాయి అంతటి విషవాయు ప్రభావంలో. అందుకని విగ్రహాలకి దర్భకుచ్చులు, ధ్వజస్తంభం దర్భకుచ్చులు కట్టి గ్రహణం అంతా అయిపోయిన తర్వాత దేవాలయాలన్నీ శుభ్రంగా కడుగుతారు. కానీ భారతదేశం యావత్తులో కూడా కొన్ని క్షేత్రాలలో గ్రహణ సమయంలో కూడా విశేషంగా పూజలు అందుకునే దేవాలయాలు కొన్ని ఉన్నాయి. చాలా ఉన్నాయి. మనకందరికీ తెలిసిందే శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో విశేషంగా గ్రహణ దోష నివారణ కార్యక్రమాలు జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి. అంటే గ్రహణం అంటే ఏంటి? రాహుకేతువుల వల్ల వస్తాయి. కాబట్టి ఈ రాహుకేతువుల వల్ల వచ్చే దోషాలను నివారించడం కోసమే అక్కడ విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు చేస్తారు శ్రీకాళహస్తిలో. పైగా స్వయంభూగా వెలిసినటువంటిది, 9 గ్రహాలని సూచించేటువంటిది. ఆ శ్రీకాళహస్తీశ్వరుని చిత్రపటం చూసావమ్మా? ఎప్పుడైనా చూసావు కదా? ఆ చిత్రపటంలో 9 వరుసలుగా పేరు ఉంటుంది. అంటే 9గా వరుసలుగా మెట్లలాగా. అవి 9 గ్రహాలకి సూచికలు. ఏది? స్వామివారి మూల విరాట్టుకి అభిముఖంగా పెడతారు ఆచ్ఛాదనగా. తర్వాత స్వామివారి మూల విరాట్టు చుట్టూ కూడా జ్యోతులు వెలుగుతూ ఉంటుంటాయి. 27 జ్యోతులు. అవి 27 నక్షత్రాలకి ప్రతీకలు. కాబట్టి 27 నక్షత్రాలని, 9 గ్రహాలని ఆధీనంలో ఉంచుకున్నవాడు కాళహస్తీశ్వరుడు. కాబట్టి అక్కడ గ్రహణ దోష ప్రభావాలు ఉండవని చెప్పి ఇంకా విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు చేస్తారు. చాలామంది మన ప్రేక్షకులు కూడా తెలవనటువంటి విషయం ఏంటంటే, ఈ గ్రహణ సందర్భంగా కాకపోయినా మామూలుగా కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటారు. అమ్మవారికి అలంకరించినటువంటి నాగాభరణ వడ్డాణాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళ జాతకంలో ఉన్న కేతుగ్రహ దోషం తొలగిపోతుంది. ఇంతటి విశేషం అరుణాచలం. ఈ అరుణాచలంలో కూడా స్వయంభూగా వెలిసినటువంటిది. విశేషంగా నందికి పూజలు, అభిషేకాలు ఈశ్వరుడితో సహా జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి అరుణాచలంలో ఉన్నటువంటి ఈశ్వరుడు కాడ్మియం అనేటువంటి యొక్క ధాతుతో చేయబడింది. కాబట్టి అక్కడ అగ్ని ఎక్కువగా ఉంటుంది. మనమందరం దర్శించుకున్న మనకు కొద్దిగా వేడి సెగ తగులుతుంది గర్భాలయం దగ్గర నుంచి వచ్చేది. కానీ ఆ లోపల ఉన్న అర్చకులకి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గకుండా ఉంటుంది. అందుకనే ఎప్పుడు చెమటలు వేడితో సెగగక్కిపోతుంటుంది వాళ్ళ శరీరాలు. అంత స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం కాబట్టి అరుణాచలంలో కూడా చక్కగా ఈ సంబంధించినటువంటి నిత్య నైమిత్తిక కర్మలకి ఎటువంటి ఆటంకం లేకుండా గ్రహణ సమయంలో కూడా దేవాలయం తెరిచే ఉంటుంది. ఇప్పుడు గ్రహణ సమయంలో కూడా అరుణాచలంలో తర్వాత ఉన్నటువంటిది ఏంటంటే కాళేశ్వరం, ఉజ్జయిని.
కాలాన్ని శాసించేవాడు మహాకాలుడి రూపంలో ఆ పరమేశ్వరుడు ఉజ్జయిని క్షేత్రంలో వెలిసి ఉన్నాడు కాబట్టి కాలానికి అతీతమైనటువంటిది ఆ దేవుడు కాబట్టి కాలానుగుణంగా కాలభ్రమణంలో వచ్చేటువంటి ఈ గ్రహణాలకి సంబంధించినటువంటిది దోషాలు ఆ యొక్క ఉజ్జయిని టెంపుల్లో ప్రవేశింపజాలవు కాబట్టి అక్కడ నిరంతరాయంగా కూడా గ్రహణ సందర్భంలో కూడా తెలుస్తారు. అంతేకాకుండా చాలా సందర్భాల్లో గ్రహణం అనగానే ఏదో ఇబ్బందులు అని అనుకుంటారు. గ్రహణ సందర్భంగా ఏ రాశిలో అయితే గ్రహణం ఏర్పడుతుందో ఆ రాశిని బేస్ చేసుకొని కొన్ని రాశుల్లో జన్మించిన వాళ్ళకి మంచి, కొన్ని రాశిలో జన్మించిన వాళ్ళకి చెడు. మంచి అంటే 100 రూపాయలు సంపాదించే చోట 150 రూపాయలు సంపాదిస్తాడు. నష్టము అంటే 100 రూపాయలు నష్టపోయే చోట 150 రూపాయలు నష్టపోతాడు, అంతే తప్ప ఏదో విపరీతమైనటువంటిది ఇబ్బందులు, విపరీతమైన రాజయోగాలు గ్రహణ ప్రభావం వల్ల కలగవు సాధారణంగా మనుషులకి. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ప్రసార మాధ్యమాల్లో చెప్పి భయపెట్టే వాటి గురించి భయపడాల్సిన పని లేదు. కాబట్టి ఏ రాశిలో వారికి చెడు జరుగుతుందో ఆ రాశిలో జన్మించినటువంటి వారికి సంబంధించినటువంటి గ్రహణ దోష నివారణ పూజల హోమాలు మన పీఠమాధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎప్పుడు గ్రహణం వచ్చిన మరుసటి రోజు సాయంకాలం ఈ యొక్క కార్యక్రమాలు మన పీఠమాధ్వర్యంలో ఎప్పుడు జరపబడతాయి. కాబట్టి ఏ గ్రహణం వచ్చినా మన పీఠమాధ్వర్యంలో మనం చేసే కార్యక్రమాల్లో మంచిగా లేని రాశిలో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. ఇక తరువాత చెప్పబడినటువంటిది అంటే గ్రహణ సందర్భంగా ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో ఉంటాయి అని అంటే కల్కాజీ దేవాలయం ఢిల్లీలో ఉంటుందమ్మా. చాలా మంది మన ప్రాంత వాస్తవ్యులకి సంబంధించి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే నవగ్రహాలు కానీ దేవతలు కానీ ఉపదేవతలు కానీ ఈ అమ్మవారి ఆధీనంలో ఉంటాయట. కాలము కూడా ఈ అమ్మవారి ఆధీనంలోనే నడుస్తుందట. అందుకనే కాలానికి అతీతమైన అమ్మవారు కాబట్టి ఇక్కడ ఆ యొక్క గ్రహణ దోషము అనేటువంటిది ఉండదు. కాబట్టి నిరాటంకంగా గ్రహణ సమయంలో కూడా ఈ దేవాలయం ఢిల్లీలో ఉంటుంది. కల్కాజీ దేవాలయం ఇది తెరవబడుతుంది. తర్వాత కల్పేశ్వర్ దేవాలయం ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఉత్తరాఖండ్లో కల్పేశ్వర్ దేవాలయం అంటే మనకు గంగోత్రి నుంచి ఉత్పన్నమైనటువంటి గంగాదేవి ఏదైతే ఉందో చాలా ప్రవాహమైన వేగముతో ప్రవహిస్తూ ఉంటే ఈ కల్పేశ్వర్గా చెప్పబడేటువంటి పరమేశ్వరుడు అక్కడ తన యొక్క ప్రవాహ వేగాన్ని తగ్గించాడట. అందుకని ఈ గ్రహణ సమయంలో గనక మూసివేస్తే గ్రహణం తగ్గింది కాస్త మళ్ళీ ఉధృతమైపోయి మన ప్రవాహ ఉధృతి పెరిగిపోయి నీట మునిగిపోతాయి ముంపు పాత్రలు అని చెప్పి గ్రహణ సమయంలో కూడా ఈ యొక్క సంబంధించినటువంటి దేవాలయం మూతపడదు. ఇక తరువాత తిరువరప్ప శ్రీకృష్ణ దేవాలయం కొట్టాయం కేరళలో ఉంది. ఈ కృష్ణుడికి సంబంధించి ఒక విచిత్రం ఏంటంటే ప్రతిరోజు కూడా 10 సమయాలలో నైవేద్యం పెడతారట. మనకి ఏదైనా దేవాలయంలో ఉదయము మధ్యాహ్నం సాయంత్రం రాత్రి నైవేద్యం ఉంటుంది. కానీ ఈ శ్రీకృష్ణుడి దేవాలయంలో 10 సార్లు పెడతారట నైవేద్యం. అంటే ఈ దేవాలయంలో స్వామికి బాగా ఆకలి ఎక్కువట. ఏదైనా ఈ 10 సమయాలు కాకుండా కొద్దిగా ఆకలి వేసే సమయానికి ఆ విగ్రహం బక్క చిక్కినట్టుగా కనబడుతుందట. అందుకని గ్రహణ సమయం అయితే ఒక 2-3 సమయాల్లో పెట్టాల్సింది ఆగిపోతుంది కదా. అందుకని ఆ దోషం రాకుండా గ్రహణ సమయంలో కూడా తెరవబడి ఉంటుంది. ఇక ఇంకొకటి గయా క్షేత్రం, విష్ణు పాదము ఉన్నటువంటిది గయా క్షేత్రం. గ్రహణం అనేటువంటిది ఏర్పడినప్పుడు ఏంటనంటే సాధారణంగా గ్రహణ సమయంలో తర్పణాలు పిండ ప్రధాన కార్యక్రమాలు అనేటువంటివి చేయాలి, విశేషమైన ఫలితం. కాబట్టి గయా క్షేత్రంలో ఈ యొక్క పిండ ప్రధానం తర్పణాది కార్యక్రమాలు చేస్తే ఇంకా విశేషం కాబట్టి గ్రహణ సమయంలో ఈ యొక్క దేవాలయం కూడా మూసివేయబడదు, తెరిచే ఉంటుంది. ఇక తర్వాత రాజస్థాన్లోని బికనీర్ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీనాథ్ దేవాలయము. ఈ లక్ష్మీనాథ్ దేవాలయంలో కూడా ఆ యొక్క గ్రహణ సందర్భంగా మూత వేయబడదు. ఎందుకనంటే ఒకానొక సందర్భంలో గ్రహణ సమయంలో మూసివేసినప్పుడు ఆ యొక్క దేవాలయానికి దగ్గరలో ఉన్నటువంటి మిఠాయి వ్యాపారస్తుడి కళ్ళలో కనిపించి నాకు ఆకలి వేస్తుంది ఏమన్నా పెట్టండి అయ్యా అని చెప్పి అన్నాడట గ్రహణ సమయంలో ఆ మూసివేసిన కారణం చేత. అందుకని ఇంకా ఆ రోజు దారభ్యత ఇంకా ఎప్పుడు గ్రహణం వచ్చినా కానీ ఆ బికనీర్ దేవాలయం లక్ష్మీనాథ్ దేవాలయం ఆ దేవాలయంలో కూడా మూసివేయకుండా ఉంటుంది. కాబట్టి మన భారతదేశంలో ఎంతో గొప్ప సంస్కృతులకి ఆచార వ్యవహారాలకి నెలవు
ఇంతటి సుసంపన్నమైన మన భారతదేశంలో గ్రహణం అంటే భయపడి పారిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. గ్రహణం అంటే అన్ని రకాలుగా మూసివేయబడ్డ దేవాలయాలు, కానీ తెరిచే దేవాలయాలు. గ్రహణం అనగానే కొన్ని రాష్ట్రాల వాళ్ళకి మరణగండం, కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఇక రాజ్యభ్రష్టం, ఇక చెప్పకూడని చెడంతా చెప్పేస్తారు. కొన్ని రాష్ట్రాల వారికి ఇక అసలు ఏ యోగాలు అని అంటే ఇక చెప్పలేని యోగాలు పడతాయని చెప్పి రాస్తారు. ఏమీ జరగదండి. గ్రహణ సందర్భముగా దేశకాలమాన ప్రపంచవ్యాప్తంగా జరిగే ఉత్పాతాలు, భూకంపాలు, సునామీలు, యుద్ధ వాతావరణాలు, గొప్ప గొప్ప అధ్యక్షులు, ఇలాంటి వారికి ఏమన్నా ఇబ్బంది తప్ప సామాన్యమైనటువంటి ప్రజానికానికి దైనందిన జీవితంలో పెద్ద విపత్తులు అనేటువంటివి ఉండవు. నష్టము ఉంటే 100 పోయే నష్టము చోట 150 పోతారు. లాభం అంటే 100 రూపాయలు లాభం వచ్చే చోట 150 రూపాయలు లాభం వస్తుంది. అంతే తప్ప పెద్దగా ఏమీ మార్పు ఉండదు. ఇలా నష్టం చెప్పబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఏ రాష్ట్రంలో ఏ గ్రహణ సందర్భంగానే నష్టం చెప్పబడి ఉంటుంది కదా ఆ రాష్ట్ర వాళ్ళకి, అటువంటి వాళ్ళు ఇష్ట దేవతారాధన, గురువిచ్చిన మూలమంత్రము, దేవతారాధన చేస్తే ఆ నష్టపోయే 150 కూడా సాధారణంగా నష్టమయ్యే 100 నష్టపోతారు తప్ప ఇంకా నష్ట శాతం తగ్గుతుంది తప్ప పెద్దగా ఇబ్బందులు అనేటువంటివి కలగవు. అందుకనే ప్రతి గ్రహణ సందర్భంగా ఏ రాశుల వాళ్ళకైతే బాగోలేదని చెప్పారో మన పీఠమాధ్వర్యంలో ఎప్పుడు ఏ గ్రహణం వచ్చినా ఆ గ్రహణం మరుసటి రోజు సాయంకాలం ఈ యొక్క చెప్పబడినటువంటి రాశుల్లో జన్మించిన వాళ్ళకి గ్రహణ దోష నివారణ పూజల హోమాలు ఎల్లప్పుడూ మన పీఠమాధ్వర్యంలో జరపబడితే అందరూ కూడా నమోదు చేసుకోవచ్చు. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. అసలు చంద్రగ్రహణం గురించి పూర్తి వివరణ తెలియజేస్తూ ఏ దేవాలయాలు ఓపెన్ చేయబడతాయి, శ్రీకాళహస్తి అని వరకు కొంతవరకు కొంతమందికి మాత్రం తెలుసు, బట్ ఏమేమి ఓపెన్ చేయబడతాయి, ఆ తెరిచిబడ్డ దేవాలయ ప్రాముఖ్యత వివరించినందుకు చాలా ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.